రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పర్యటించారు. ముందుగా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించి నరసింహులపల్లి గ్రామంలో జెడ్పీటీసీ పూర్వని మంజుల లింగారెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావడం చాలా ఆనందంగా ఉందని, కులరహిత సమాజాన్ని నిర్మించడం అంబేద్కర్ ధ్యేయమని ఎంపీ అన్నారు. అంబేద్కర్ జయంతి వర్ధంతులకు రాని ముఖ్యమంత్రి మహనీయులను స్మరించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. దురదృష్టవశాత్తు గత పాలకులు అంబేద్కర్ను కేవలం విగ్రహాలకే పరిమితం చేశారని, ఆయన చరిత్ర అందరికీ తెలిసేలా చేయలేకపోయారని అన్నారు. ప్రజాబలికి ఇవ్వాల్సిన బాధ్యతను తప్పని ఎంపీ ప్రారంభించిన తర్వాత తప్పకుండా అన్ని పార్టీల ప్రజాబలికి ఇవ్వాల్సిన బాధ్యతను తప్పని ఇస్తారు. ఈరోజు దాంతోపాటు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడం సంతోషం. రాము కూడా చాలా కష్టపడి వారు ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. కేవలం విగ్రహాన్ని నెలకొల్పడం కాదు, వారు ఎంత కష్టపడి అనేక ఇబ్బందులు భరించి అనేక కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా అన్నిటికీ తెగించి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపినారు. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా అన్నిటినీ పటాపంచలు చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని పొందేవాళ్ళం అవుతాం. గ్రామాల్లో విగ్రహాలను కూడా అందుకే నిలబడుతుంది, ఎందుకంటే మంచి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి కేవలం విగ్రహాలను ప్రదర్శించి ఆగడం కాదు. కాబట్టి దేశభక్తుల విగ్రహాలు ఏ విగ్రహాలను కూడా వారి చరిత్రను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కేవలం ఒక్కరోజుతో సరిపెట్టి అంబేద్కర్ గారి యొక్క నిజమైన చరిత్రను రాబోయే తలకు అందించే ప్రయత్నం చేయకూడదు. నిజంగా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఇంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రాడు, ఇంతవరకు వర్ధంతి రాడు. కానీ ఇప్పటికైనా ఆలోచన రావాలి. నేను గతంలో చెప్పినా విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు రావడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం పోతుంది. విమర్శ కాదు, ఒక సూచన మాత్రమే. కాబట్టి అందరం కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం తప్పకుండా కృషి చేయాలని చెప్పి కులాలకు అతీతంగా కులరహిత సమాజం దేశంలో ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ముందుకు సారని కోరుతా ఉంటాం.